తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్కు తిరిగి వస్తున్నారు. ఈ నెల 5న విచారణకు హాజరవుతారని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తారంటూ సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ లెటర్ రాసిచ్చారు. వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ తనకు అందిన వెంటనే భారత్ వస్తారని చెప్పుకొచ్చారు. దీంతో పాస్పోర్ట్ అందిన 3 రోజుల్లో ఆయన భారత్కు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు దేశాన్ని వీడారు. గత 14 నెలలుగా ప్రభాకర్ అమెరికాలోనే తలదాచుకున్నారు. ప్రభాకర్ భారత్కు వస్తున్న నేపథ్యంలో ఆయనను విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. ప్రభాకర్ రావును విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలికి వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. A1గా ఈ కేసులో ఆయన ఉన్నాడు. అయితే కేసు నమోదైన దగ్గర నుంచి ఇప్పటి వరకు తను అమెరికాలోనే తలదాచుకుంటున్నాడు. గత 14 నెలల కాలం నుంచి అనేక సందర్భాల్లో దర్యాప్తు బృందం ఆయనను ఇండియాకు వచ్చి దర్యాప్తులో పాల్గొనాలి, విచారణకు సహకరించాలని తెలియజేసినప్పటికీ కూడా ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. పైగా ఒకవైపున కోర్టులో పిటిషన్లు దాఖలు చేసి తనకు ఈ కేసు నుంచి విముక్తి కల్పించాలి, తన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తనకు ఆ క్యాన్సర్తో పోరాడుతున్నాను, మరోవైపు ఇతర అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తున్నాయి కాబట్టి తనను ఈ కేసు నుంచి బయటపడేయాలంటూ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. కానీ కోర్టులు మాత్రం ఖచ్చితంగా విచారణకు సహకరించాల్సిందే అంటూ నిగ్గు తేల్చి చెప్పాయి. మరోవైపు రీసెంట్ గానే కోర్టు నోటీసులను కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఇంటికి నోటీసులు కూడా అంటించారు. జూన్ 20లోగా విచారణకు హాజరు కావాలి, విచారణకు హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తామనేటువంటి విషయాలను కూడా తెలియజేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఖచ్చితంగా ఇండియాకు రావాల్సి వచ్చింది. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకునే అన్ని వైపులా దాడులన్నీ మూసుకుపోయినటువంటి నేపథ్యంలోనే ఇక తాను ఇండియాకు వచ్చి విచారణలో దర్యాప్తు బృందానికి ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు తను విచారణలో సహకరిస్తారన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ ఆయన దర్యాప్తు బృందానికి ఒక లేఖ రాశారు. అలాగే మరోవైపున సుప్రీంకోర్టుకు సైతం ఒక అండర్టేకింగ్ లెటర్ను కూడా రాసినట్లు సమాచారం అందుతోంది. ఈ లెటర్ ద్వారా ఆయన కొన్ని కీలక విషయాలు అంటే కొన్ని అనుమతులను కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తను విచారణకు సహకరిస్తాను కానీ తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తనను అరెస్టు చేయటము, అలాగే ఏ రకమైనటువంటి హెరాస్మెంట్ అనేది తనకు ఎదురవ్వకుండా తగిన ఆర్డర్స్ అనేవి పోలీసు శాఖకు ఇవ్వాలి, దర్యాప్తు బృందానికి ఇవ్వాలనేటువంటి విషయాలన్నింటిని కూడా మెన్షన్ తన పిటిషన్ల ద్వారా మెన్షన్ చేసినప్పుడు కోర్టు సైతం వాటన్నిటికీ అనుకూలంగా స్పందిస్తూ దర్యాప్తు బృందాన్ని తనను కేవలం విచారణ చేయండి కానీ అరెస్టు చేయడానికి వీల్లేదు, పూర్తిగా ఏ విషయాన్ని కూడా రాబట్టొచ్చినటువంటి పూర్తి అన్ని రకాలైనటువంటి ఆర్డర్స్ను ఇవ్వడం జరిగింది. ఇక కోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి ఇప్పుడు తను జూన్ 5వ తేదీలోగా ఇండియాకు వచ్చి దర్యాప్తు బృందానికి సహకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం ఆయనకున్నటువంటి పాస్పోర్ట్లు మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. వాటన్నిటిని రద్దయ్యే నేపథ్యంలోనే ఇప్పుడు వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ అనేది ఆయనకు దక్కాల్సి ఉంది. వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ అనేది వచ్చిన తర్వాత ఈ 3 రోజుల్లో ఎప్పుడైతే పాస్పోర్ట్ అనేది ఆయనకు చేరుతుందో ఆ వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ చేరిన వెంటనే ఇండియాకు రాబోతున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి నిందితుడు. ఇప్పుడు ఆయన ఒక 4 రోజుల్లోనే 5వ తేదీ విచారణకు హాజరవుతారని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ అనేది ఆయనకు చేరుకోవాలి. చేరుకున్న తర్వాత ఆయన ఇండియా రావాలి. ఇండియా వచ్చిన వెంటనే వాస్తవానికి మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పుడు ఈ కేసులలో ముఖ్యంగా హై ప్రొఫైల్ కేసులలో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇండియాకు వచ్చినటువంటి వెంటనే వారిని ఎయిర్పోర్ట్లలోనే అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జూన్ 5వ తేదీన ఆయన ఎప్పుడైతే ఇండియాలోకి అడుగు పెడతాడో హైదరాబాద్లో అడుగుపెట్టిన మరుక్షణమే దర్యాప్తు బృందం ఆయన్ను అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తిగా ఆయన్ను విచారిస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావే అన్నిటికీ కారణం ఈ ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి అనేది ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేశారు. గతంలో అరెస్ట్ అయినటువంటి రీసెంట్గా A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు సైతం ఆయన పేరే తెలియజేయడం జరిగింది. అంతకంటే ముందు మొట్టమొదటిసారి అరెస్ట్ అయినటువంటి ఎస్ఐబి మాజీ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు కావచ్చు, తిరుపతన్న, భుజంగరావు, అలాగే
టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు వీళ్ళందరూ కూడా వారు నిర్వహించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలలో భాగంగా వీటన్నిటికీ కర్త కర్మ క్రియ డైరెక్షన్స్ అన్ని కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే ఆయన డైరెక్షన్ లోనే చేశామన్నటువంటి విషయాలన్నీ కూడా తేటతెల్లం చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లు కొంతమంది కీలక అప్పటి ప్రభుత్వంలో చాలా కీ రోల్ ప్లే చేసినటువంటి ప్రతిపక్ష నేతలుగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు, అప్పుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ గురైనటువంటి నేపథ్యంలోనే ఆ డైరెక్షన్స్ అన్ని కూడా ప్రభాకర్ రావు ద్వారానే వెళ్ళాయి, అప్పుడు చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా. సో వీటన్నిటికీ సంబంధించి వీళ్ళు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారించాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే 14 నెలల నుంచి ఆయన వివిధ కారణాలతో ఇండియాకి రాకుండా విదేశాల్లోనే తప్పించుకు తిరుగుతున్నాడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక అన్ని దారులు మూసుకుపోవడంతో ఒకవైపున కోర్టులు ఖచ్చితంగా విచారణకు సహకరించాలని తెలియజేస్తున్నాయి, మరోవైపున దర్యాప్తు బృందం ఆ విచారణకు రావాలి, లేదంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటున్నటువంటి విషయాలకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేశాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోవడంతో త్వరలోనే కోర్టు ఇచ్చినటువంటి పర్మిషన్లకు సంబంధించి ఆయన ఒక అండర్టేకింగ్ లెటర్ ను సుప్రీంకోర్టుకు తెలియజేసి వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ అనేది అందగానే జూన్ 5వ తేదీ వరకు వచ్చి విచారణలో పాల్గొంటారనే విషయాలను కూడా తెలియజేసినట్లు సమాచారం అందుతోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.